మనం కోర్సులు చేసినంత మాత్రాన స్కిల్ డెవలప్మెంట్ ఉండదు. ఉదాహరణకి మీరు 10 డేస్ డ్రైవింగ్ స్కూల్కి వెళ్ళారనుకోండి, మీరు డ్రైవింగ్ చేయగలుగుతారు, అలాగే ఉంటుంది. మీకు ఏదో సర్టిఫికేట్ వస్తుంది, పాస్ మార్క్స్ వస్తాయి, అన్నీ బాగుంటాయి, మీకు ఏమి కూడా రాదు. సో ఎండ్ ఆఫ్ ద డే మీరు మార్కెట్లోకి ఉండి స్కిల్ డెవలప్ చేయడానికి టైం పడుతుంది. సో స్కిల్ వేరు, కోర్సు వేరు. మన దగ్గర మనం కోర్సు నేర్పించకుండా స్కిల్ డెవలప్ చేయిస్తాం. కాబట్టి మన దగ్గర వెళ్ళిన పిల్లకాయలు BA అయినా, BCom అయినా, BSc అయినా ఏది చేసుకున్నా కూడా వాళ్ళు ఒక 6 months డేటా అనలిటిక్స్ కానీ, డేటా ఇంజనీరింగ్ కానీ, ఇవి లో కోడింగ్, నో కోడింగ్, నాన్ టెక్నికల్ పీపుల్కి డైలీ 2 hours కనుక ప్రాక్టీస్ చేస్తే ఈజీగా ఆన్లైన్లో మనం ఇస్తాం కాబట్టి వాడు ఇంట్లో ఉండి నేర్చుకోగలిగే అవకాశాలతో ఉంటాయి. వాడికి ఇంటర్నెట్ ఉండి ఒక ల్యాప్టాప్ ఉండాలి. డైలీ 2 hours 3 hours పెట్టి 3 to 6 months ఇలాంటి కోర్సులు కనుక వాళ్ళు నేర్చుకుంటే వి విల్ డెవలప్ స్కిల్స్, నాట్ ద కోర్సెస్. కోర్స్ అంటే అర్థం ఏంటి? ఒక 10 ఇంపార్టెంట్ టాపిక్లు ఉంటే అది నీకు తెలిస్తే ఓకే. స్కిల్ అంటే ఏంటి? మీకు జాబ్ వచ్చిన తర్వాత, మీరు కంపెనీలోకి వెళ్ళిన తర్వాత మీరు సస్టైనబిలిటీగా ఉన్నారనుకోండి, అందులో ఉన్నారనుకోండి, మీ మేనేజర్ ఏదైనా టాస్క్ ఇస్తే మీరు చేస్తూ ఉన్నారనుకోండి, మీకు స్కిల్ డెవలప్ అయినట్టు. సో కంపల్సరీగా ఇన్స్టిట్యూట్లోకి మనం వెళ్ళినప్పుడు ఏం అడగాలంటే 1 monthలో కోర్స్ అవుతుందా అని అడగకూడదు. నాకు ఇక్కడ స్కిల్ డెవలప్మెంట్ అవుతుందా, నాకు ఇక్కడ ప్రాజెక్టులు ఎక్కువగా ఇస్తారా, నాకు ఇక్కడ ఇంటర్న్షిప్స్ గట్టిగా ఉంటాయా, ఇలాంటివి మనం ఫోకస్ చేయాలి.